ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన దేవాలయం గురించి తెలుసుకుందాం. ఆ దేవాలయమే నందవరం చౌడేశ్వరి దేవి ఆలయం. ఈ ఆలయం చరిత్ర చాలా ఆసక్తికరంగా, చాలా గొప్పగా కూడా ఉంటుంది. కాశీనగరం నుంచి భూగర్భ మార్గం ద్వారా ఒకే రోజులో నందవరం చేరుకున్న అద్భుతమైన అమ్మవారు ఈ చౌడేశ్వరి దేవి అమ్మవారు. శతాబ్దాల చరిత్ర కలిగిన భక్తుల కొంగు బంగారం నందవరం చౌడేశ్వరి దేవి ఆలయం. ఈ ఆలయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక పూర్తి కథలోకి వెళ్తే, ప్రస్తుతం ఉన్న కర్నూలు జిల్లాలోని నందవరం ప్రాంతాన్ని ఒకప్పుడు నందభూపాలుడు అనే రాజు పాలించేవాడు. ఆయన దత్తాత్రేయ స్వామిని కొలిచేవాడు. ఎంతో భక్తిగా కొలిచేవాడు. ఆ భక్తికి మెచ్చి దత్తాత్రేయుడు ప్రత్యక్షమయ్యి కోరిన చోటుకు తీసుకువెళ్లే పాదరక్షలను నందభూపాలుడికి అందజేస్తాడు. అంటే ఎక్కడికైనా ఆ పాదుకలతో వెళ్లే ఒక వరాన్ని ఇస్తాడు. అంతేకాకుండా రోజూ కాశీకి వెళ్ళి అక్కడి గంగలో స్నానం చేయాల్సిందిగా సూచిస్తాడు. దీనివల్ల నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని కూడా చెప్తాడు. కాకపోతే ఈ వరం ఇచ్చినట్లు ఈ పాదుకలు ఉపయోగించి ఎక్కడికైనా నువ్వు వెళ్ళవచ్చు అనే విషయాన్ని నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు అని ఒక షరతు కూడా విధిస్తాడు. ఇందుకు రాజు కూడా అంగీకరిస్తాడు. ఇలా అంగీకరించి ఆ పాదుకలను తీసుకుంటాడు. దత్తాత్రేయుడు చెప్పినట్లు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలోనే కాశీకి వెళ్ళి అక్కడి గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుడికి, కాశీ విశాలాక్షిని దర్శించుకొని తిరిగి తన రాజ్యానికి వచ్చేవాడు. ఇదిలా ఉండగా నందభూపాలుడి భార్యకు అనుమానం వస్తుంది. ప్రతిరోజు తన భర్త రోజు తెల్లవారుజామున ఎక్కడికో వెళ్తున్నాడని అనుమానం గట్టిగా వస్తుంది. ఒకరోజు ఇదే విషయాన్ని భర్త నందభూపాలుడితో అడిగి గొడవ కూడా పెట్టుకుంటుంది. దీంతో ఏమీ చేయలేని పరిస్థితులలో నందభూపాలుడు మరుసటి రోజు తన భార్యని కూడా తనతో పాటు కాశీకి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదనే షరతు కూడా ఉంటుంది. ఈ విషయాన్ని చెప్తే ఆ పాదుకల యొక్క మహిమ కూడా తొలగిపోతుంది. కాబట్టి చెప్పకుండా తన భార్యని కూడా తనతో పాటు తీసుకెళ్తాడు. అక్కడ స్నానాలు ముగించుకున్న తర్వాత రాజు భార్యకు నెలసరి వస్తుంది. అదే ఈ భాషలో చెప్పాలంటే పీరియడ్స్. దీంతో ఆ పాదుకలు తమ శక్తిని కోల్పోతాయి. అప్పుడు రాజు కంగారు పడి రాజుకు సహాయం చేయవలసిందిగా అక్కడ ఉన్న 500 మంది బ్రాహ్మణులను కోరుతాడు. తాను రాజ్యానికి త్వరగా వెళ్ళాలని, తను రాజ్యానికి త్వరగా చేరుకోకపోతే ప్రజలు చాలా భయాందోళనలకు గురవుతారని చెప్తాడు. అలాగే రాత్రికి ఉన్న రాజు పొద్దున్నే లేకుండా ఎక్కడికి వెళ్తాడనే అనుమానం అందరికీ వస్తుంది. నా రాజ్యం అల్లకల్లోలమవుతుందని బ్రాహ్మణులను వేడుకుంటాడు. రాజ్యంలో రాజు లేడని తెలిస్తే శత్రు రాజ్యాలు దాడులు చేసే అవకాశం ఉందని బ్రాహ్మణులను వేడుకుంటాడు. దీంతో ఆ బ్రాహ్మణులు తమ తపశ్శక్తి రాజుకు, ఆయన భార్యకు కూడా అందజేస్తారు. ఇందుకు సంతోషించిన రాజు, మీరు ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను తప్పక సహాయం చేస్తాను అని తను భార్య రాజ్యానికి తిరిగి వచ్చేస్తారు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత కాశీలో విపరీతమైన కరువు వస్తుంది. దీంతో బ్రాహ్మణులు తమకు సహాయం చేయవలసిందిగా నందవరంకి వచ్చి రాజును ప్రార్థిస్తారు. అయితే రాజు ఈ బ్రాహ్మణుల యొక్క గొప్పతనం, అలాగే చౌడేశ్వరి అమ్మవారి అంటే కాశీ విశాలాక్షి యొక్క గొప్పతనం అందరికీ ఈ రాజ్యంలో తెలియజేయాలని ఒక నాటకం ఆడతాడు. మీరు నాకు సహాయం చేశారు అని అనడానికి ఎవరైనా సాక్ష్యం ఉన్నారా అని ఎదురు ప్రశ్న వేస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు, ఇలా మీరు మాట్లాడడం చాలా తప్పు. కాశీలో మన మధ్య జరిగిన ఒప్పందానికి అక్కడ చౌడేశ్వరి దేవి సాక్ష్యమని, ఆమె తప్ప మరెవ్వరూ ఆ సమయంలో అక్కడ లేరని ఆ 500 మంది బ్రాహ్మణులు చెప్తారు. మీరు ఇలా చేయడం తప్పు. ఆ రోజు మమ్మల్ని సహాయం కొరకు అర్థించావు. ఆ తర్వాత మాకెప్పుడైనా సహాయం కావలసి వస్తే మమ్మల్ని అడగండి అని మీరు చెప్పి మా సహాయం తీసుకొని మీరు మీ రాజ్యానికి వెళ్ళారు కదా, ఇలా మాట్లాడడం తప్పు అని బ్రాహ్మణులు అంటారనమాట. కానీ రాజుకి మాత్రం వారి యొక్క గొప్పతనం అందరికీ తెలియాలనే ఇలా మాట్లాడతారు. ఆ తర్వాత రాజు, మీరు నిజంగా బ్రాహ్మణులైతే ఆ చౌడేశ్వరి దేవిని ఇక్కడికి రప్పించి, ఆ రోజు నేను ఆ చౌడేశ్వరి అమ్మవారి ముందే ఈ మాటలు పలికాను అని ఆమెను ఇక్కడికి రప్పించి సాక్ష్యం చెప్పమనండి అని సవాల్ విసురుతాడు. దీంతో బ్రాహ్మణులు తిరిగి కాశీకి వెళ్ళి అక్కడ చౌడేశ్వరి అమ్మవారికి జరిగిన విషయం మొత్తం చెప్పి తమతో పాటు నందవరం రావలసిందిగా కోరుతారు. ఇందుకు చౌడేశ్వరి దేవి కూడా అంగీకరిస్తుంది. అయితే ఒక షరతు విధిస్తుంది. మీరు దారి చూపిస్తూ ఉంటే నేను మీ వెనుక వస్తానని చెప్తుంది. అయితే మీలో ఏ ఒక్కరూ తిరిగి చూసినా తాను వెనక్కి వెళ్ళిపోతానని చెప్తుంది. దీనికి బ్రాహ్మణులు కూడా అంగీకరిస్తారు. అంగీకరించి
బ్రాహ్మణులు చౌడేశ్వరి అమ్మవారిని వెంట పెట్టుకొని నందవరానికి ఒక సొరంగం గుండా బయలుదేరుతారు. నందవరం రాజ్యంలోకి వారు ప్రవేశించగానే ఒక బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి చౌడేశ్వరి దేవి అమ్మవారు వస్తుందో లేదో, గజ్జల చప్పుడు వినబడడం లేదే అని వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు చౌడేశ్వరి దేవి వెంటనే అక్కడే శిల రూపంలో ఉండిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న రాజు అక్కడికి వచ్చి బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పి తన మనసులోని మాట చెబుతాడనమాట. మీ గొప్పతనాన్ని మా రాజ్యం వారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అలా పరీక్ష పెట్టానని చెప్తాడు. ఇక మీరు కూడా నా రాజ్యంలోనే ఉండి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతాడు. ఇందుకు బ్రాహ్మణులు కూడా అంగీకరిస్తారు. అలా నందవరం ప్రాంతంలో స్థిరపడిన బ్రాహ్మణులను నందవరీకులని పిలుస్తారు. వీరు ఎప్పటికీ తమ కులదైవంగా ఈ చౌడేశ్వరి దేవిని కొలుస్తూ ఉంటారు. ఈ గుళ్ళో అమ్మవారు వచ్చిన స్వరంగం ఇప్పటికీ కూడా ఉంది. కాకపోతే ఆ స్వరంగంలో వెళ్ళడానికి మనుషులు ప్రయత్నిస్తున్నారని, వెళ్ళిన వారు వెనక్కి తిరిగి రావట్లేదని ప్రస్తుతానికైతే టెంపరరీగా దాన్ని క్లోజ్ చేశారు. ఆ సొరంగ మార్గంలోకి ఎవ్వరిని అనుమతించరు. అలాగే అమ్మవారు మొదట చాలా ఉగ్రరూపంలో ఉండేవారని, అలా ఉగ్రరూపంలో ఉండడం వల్ల సాధారణ ప్రజలు చూసి తట్టుకోలేకపోతున్నారని, దర్శించుకోలేకపోతున్నారని, చూసి భయపడుతున్నారని, అమ్మవారి శిల రూపం దాల్చిన ఇంకొక అమ్మవారి లాంటి ఇంకొక రూపాన్ని చేసి మనకి చూపిస్తున్నారని చెప్తారు. రాజు అమ్మవారు శిల రూపం దాల్చిన చోటు పై భాగంలో, అంటే భూమి పైన అలాంటిదే మరో విగ్రహం ఏర్పాటు చేసి గుడి కూడా కట్టించారు అని చెప్తారు. ఇలాగే మీరు ఆ గుడికి వెళ్తే గర్భగుడి బయట ఒక చెట్టు కూడా ఉంటుంది. ఇటువంటి చెట్టు కాశీలో తప్ప మరెక్కడా కనిపించదు. అందువల్ల ఈ చెట్టు కూడా అమ్మవారితో పాటు కాశీ నుంచి ఇక్కడికి వచ్చిందని భక్తులు భావిస్తుంటారు. మామూలుగా చెప్పాలంటే అమ్మవారు వచ్చేటప్పుడు తన చీర కొంగుకి ఆ మొక్క తగులుకొని వస్తుందన్నమాట. అది విదిలించినప్పుడు ఆ మొక్క అక్కడే పడిపోతుంది అని చెప్తారనమాట. అంటే అమ్మవారితో పాటు ఆ మొక్క కాశీ నుంచి వస్తుంది. మనం గుడికి వెళ్తే ఆ చెట్టుని కూడా చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే, సాక్ష్యం చెప్పడానికి వచ్చి ఇక్కడే కొలువై ఉన్న అమ్మవారు మనం ఏదైనా కోరికలు కోరుకున్నా కూడా మన కోరికలను కూడా ఆమె ఖచ్చితంగా తీరుస్తుందని నమ్మకం. నా కోరిక అయితే నెరవేరింది. నేను వెళ్ళి నందవరం చౌడేశ్వరి ఆలయంలో వడిబియ్యం పెట్టుకున్నాను. మీకు ఇలాంటి సంఘటనలు ఏవైనా జరిగి ఉంటే, మీ కోరికలు కూడా నెరవేరి ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా చదువుతాను. అంతేకాకుండా ఈ చౌడేశ్వరి అమ్మవారిని సందర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని, భయాందోళనలు సమసిపోతాయని భక్తులు చెప్తూ ఉంటారు. అందువల్లనే ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చౌడేశ్వరి దేవాలయం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి రావడానికి బస్ సర్వీసులు, ప్రైవేట్ సర్వీసులు, ట్యాక్సీలు కూడా చాలా వెళ్తూ ఉంటాయి. మనకు ఎటువంటి రిస్క్ లేకోకుండా ఈ చౌడేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. ఎక్కువ మంది బోనాలు పెట్టుకోవడానికి, బలులు ఇవ్వడానికి, వడిబియ్యం పెట్టుకోవడానికి ఇలా రకరకాల ప్రజలు వస్తూ ఉంటారు. తమ కోరికలు నెరవేరినాయంటే ఆ కోరికలు తీర్చుకోవడానికి ఖచ్చితంగా ఆ గుడికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.